హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను స్టూడెంట్ని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా బ్రదర్ స్టూడెంట్. సో వాళ్ళ అన్నలా వచ్చాను. మీ అందరికీ ఒక క్వశ్చన్, అంటే నేను నా ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి వచ్చాను అంతే. మీ అందరికీ ఒక క్వశ్చన్ అడిగినా, ఇక్కడ ఎంతమంది మీరు కష్టపడి చదువుకొని పైకి రావాలి, కష్టపడి చదువుకొని పైకి రావాలి అని అనుకుంటున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఇంతేనా? ఓకే, హ్యాండ్స్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిఫ్టింగ్ యువర్ హ్యాండ్స్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, కష్టపడి పైకి వచ్చి చదివేది కష్టం అనేది ఉందో అది మీ మైండ్లో నుంచి తీసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, కష్టపడి పైకి వచ్చి నేను చదువుకుంటా అనే వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేరు. ఇది మీకు విచిత్రంగా అనిపించవచ్చు, థ్యాంక్ యూ ఎవరికైనా తప్పుగా అనిపిస్తే. నేను నా ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి వచ్చాను అంతే. కష్టపడి, ఇప్పుడు మనం 10th ఉన్నప్పుడు 10th కష్టపడండి, ఇంటర్లో మంచిగా మీ లైఫ్ చూస్ చేసుకోవచ్చు అంటారు. ఇంటర్లో కష్టపడండి, బీటెక్లో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటారు. బీటెక్ వచ్చాక మీరు బీటెక్లో కష్టపడండి, మీకు ఒక మంచి జాబ్ వస్తుంది, దాని తర్వాత మీకు ఒక మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారు. కానీ గాయస్, ఒక సాడ్ ట్రూత్ ఏంటంటే, మీరు బీటెక్లో కష్టపడి ఒక మంచి జాబ్ తెచ్చుకున్నా కానీ మళ్ళీ కష్టపడాలి. కష్టం లేనిది ఏది జరగదు. నేను చెప్పిన దాన్ని మీరు ఎంతమంది అగ్రీ చేస్తారు? ఓకే, క్లాప్స్ కొట్టండి. నేను పెద్ద గొప్పగా నేను చెప్పడానికి రాలేదు. అండ్ సో ఈ మైండ్లో నుంచి ఫస్ట్ ఈ కష్టపడదాన్ని తీసేయండి, మీరు ఇష్టంగా చదవండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీలో ఎంతమంది, అంటే మనందరం కూడా అని అనుకోండి, ఎంతమందికి ఒక క్లారిటీ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే రాకముందు కూడా. 100 మందిలో నా అభిప్రాయం ఏంటంటే 5 మందికి కూడా నేను ఇది చేయడానికి ఈ కాలేజ్కి రావాలి, ఇంజనీరింగ్ తీసుకోవడానికి ఇది మెయిన్ రీజన్ అంటూ ఏది ఉండదు. సార్ చెప్పినట్టు మీలో ఎంతమంది, అంటే మీ ఎవరైనా ర్యాండమ్గా చెప్పి మీ ఏమైంది అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటారు, కానీ ఇంకేది మనం చెప్పం. ఎందుకంటే మనకు సరైన గైడెన్స్ అనేది ఉండదు. నిజమే కదా? సో అంటే నేను ఇక్కడ వచ్చింది, నేను చెప్పింది మీరు వినడానికి కాదు, మీతో కమ్యూనికేట్ అవ్వడానికి. ఓకే, నేనే చెప్తాను. సో మనము ఏం చెప్తున్నాం, మనము ఏంటంటే మనకి ఎవరికి చెప్పరు. నేను అంటే నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న ఇప్పుడు 3rd ఇయర్ SVC స్టూడెంట్. ఆ అన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా టైం పాస్ చేశాడు. ఫ్రీ ఫైర్ అని, ఫ్రెండ్స్ అని, మూవీస్ అని, ఇలా అలా బ్లా బ్లా అయిపోయింది. ఇప్పుడు 3rd ఇయర్ వచ్చాడు. సరే, మీకు ఒక సినారియో చెప్తా. రేపటికి రేపు మీకు ప్లేస్మెంట్, అంటే రేపు మీ కాలేజ్లో ప్లేస్మెంట్ జరుగుతున్నాయి అనుకోండి. 4 ఇయర్స్ ఈ కాలేజ్లో అయిపోయింది మీది. రేపటికి రేపు ప్లేస్మెంట్స్ మీరు అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇంకా రేపే మీరు ప్లేస్మెంట్స్లో వెళ్ళి కూర్చుంటారు. మీ దగ్గర ఏ స్కిల్స్ ఉండవు, అంటే మనం అందరూ ఫ్రెషర్స్ కదా, ఏ స్కిల్స్ ఉండవు. మీరు రేపే లేట్ పర్ఫామ్ చేస్తారు, ఏం చేయలేరు కదా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా మధ్యలో మీరు ఏదైతే ఒక నేర్చుకుంటారో అదే ఆ రోజు ప్లేస్మెంట్స్ రోజు మీరు పర్ఫామ్ చేయడానికి అవుతుంది. మీరు ఏది నేర్చుకోకపోతే మనం ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే ఎలా అయితే వచ్చామో 4th ఇయర్ లాస్ట్ డే అలానే ఉంటే మాత్రం మనం ఏం చేయలేము. ఈ సినారియో మనం మైండ్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ దగ్గరికి వస్తే మీరు ఎంచుకునే స్నేహితుడే మీ లైఫ్. మన ఒక మంచి స్నేహితుడిని ఎంచుకుంటే అది వేరు. పొరపాటున మీరు ఒక బ్యాడ్ ఎంచుకుంటే ఇంకొంటుంది కదా ఏదో శ్లోకం, 6 నెలలు వీడు వాడవుతాడు వీడు అలా అయిపోతాం. సో ఫ్రెండ్స్ని చూస్ చేసుకునేటప్పుడు మాత్రం బాగా చూస్ చేసుకోండి. అండ్ కమింగ్ టు దట్ బ్రదర్, అన్న ఇప్పుడు ఇంకా రియలైజ్ అయ్యాడు, 3rd ఇయర్కి వచ్చాడు, రియలైజ్ అయ్యాడు, ఎప్పుడైనా కొంచెం స్కిల్స్ నేర్చుకోవాలి అనుకున్నారు. సో చూడండి, CGP అనేది మీరు మెయింటైన్ చేయాలి, బ్యాక్లాగ్స్ పెట్టుకోకూడదు, CGP మెయింటైన్ చేయాలి, అంతా బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే స్కిల్స్. CGP ఒకటి మీరు చూసుకుంటే సరిపోదు. పాస్ మార్క్స్ మీకు ఒక 80% అబవ్ ఉంటే మీకు యూ కెన్ గెట్ ఈజీలీ 2 ప్లేస్మెంట్స్. 80% చాలు. మీకు 81 వచ్చిన వాడు, 99% వచ్చిన వాడు, ఇద్దరు నా దృష్టిలో సేమ్. ఇద్దరిని ఇంటర్వ్యూలో కూర్చోబెడతారు. 81 వచ్చిన వాడికి ఒక కొంచెం బేసిక్ స్కిల్స్ అయినా ఉంటుంది, 99 వచ్చిన వాడికి 99 మాత్రమే వచ్చి ఉంటుంది. ఈ ఇద్దరిలో ఎవరికి జాబ్ వస్తుంది? 81. సో 81 వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే స్కిల్స్. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. 4th ఇయర్కి వస్తారు, రోజుకు 4 గంటలు కూర్చోవాలి. అదే ఫస్ట్ ఇయర్ నుంచి కూర్చుంటే రోజుకు 30 నిమిషాలు కూర్చుంటే చాలు. ఇక్కడ ఏంటంటే టైం మేనేజ్మెంట్.
సో నేను చెప్పేది మీ అందరికి అర్థమైంది కదా. అండ్ నాకు ఇంకో క్వశ్చన్, అంటే స్టూడెంట్స్ కాదు ఇది, పేరెంట్స్ కూడా కాదు, ఎవరిని ఇది ఉద్దేశించి చెప్పట్లేదు, నేను చెప్పాలనుకుంటే చెప్తున్నా. ఇది ఆడిటోరియం అనుకోకండి, ఇది వరల్డ్ అనే అనుకోకండి, ఒక జంగల్ అనుకోండి, ఒక ఫారెస్ట్. అంటే మీ స్టోరీ మీరు అందరూ వినే ఉంటారు. ఒక ఫారెస్ట్లో అన్ని యానిమల్స్ ఉంటాయి. అన్ని యానిమల్స్కి ఒక ట్రీ, అంటే మంకీ ఉంటుంది, లయన్ ఉంటుంది, ఇంకా ఎలిఫెంట్ వగేరా వగేరా అన్నీ ఉంటాయి. అందరికీ ఒక రోజు టీచర్ వచ్చి టెస్ట్ పెడతారు, మీ అందరిలో ఎవరు ఫస్ట్ ట్రీ క్లైమ్ చేయగలిగితే వాళ్ళు విన్నర్ అని చెప్పేసి. ఎవరు విన్ అవుతారు? మంకీ. ఎస్. సో మంకీకి ఏంటంటే ఆ క్లైమ్ బై కెపాసిటీ ఉంటుంది. ఎలిఫెంట్, లయన్ వీళ్ళ స్వభావాలు వేరు. ఇక నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరు క్లైమ్ చేయాలంటే అవ్వదు. ఎలిఫెంట్ షేప్, దాని క్యారెక్టర్, దాని ఎలిజిబిలిటీ, దానికి స్కిల్స్ ప్రకారం అది వేరే సైడ్ దాంట్లో గ్రేట్ ఉంటుంది, కానీ క్లైమ్ అయ్యే దాంట్లో మంచిగా గ్రేట్. సో అందరినీ ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు. ఫోర్స్ అంటే ఇక్కడ నా దృష్టిలో ఏదో మీరు చదవద్దండి, ఇదంతా మీకు వద్దు అని నేను మాత్రం చెప్పట్లేదు. మీ సరైన మీ ఎయిమ్, యాంబిషన్, మీ ఇంట్రెస్ట్ ఏంటి ఈరోజు తెలియకపోవచ్చు. ఒక నెల కూడా వద్దు, ఒక పేపర్ తీసుకోండి. పేపర్లో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అనేది ఒక 50 వేస్ రాయగలిగితే మీరు సక్సెస్ఫుల్ అయినట్టే. ఆ 50 రాసుకొని దాంట్లో నుంచి ఒక్కటి సెలెక్ట్ చేసుకొని ఆ ఒక్క దాంట్లో నుంచి కూర్చోండి. ఫస్ట్ నుంచి 4th దాకా కూర్చోండి. 4th అయిన తర్వాత మీరు ఎందుకు సక్సెస్ కారో నన్ను అడగండి. అండ్ టైం లేదని నేను ఇంతే చెప్పాలనుకుంటున్నాను. అండ్ లాస్ట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఐఎమ్ అర్షద్. అండ్ నేను ఒక స్టోరీ చెప్పాను కదా, బ్రదర్ థర్డ్ ఇయర్ ఎస్ఎస్సి అని. ఆ బ్రదర్ ఎవరు కాదు, నేనే. ఐఎమ్ ఎస్విసి స్టూడెంట్, నాట్ సిద్ధార్థన్ స్టూడెంట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.